అందరు ధర్నా చేసిన తర్వాత జనగణన కులగణన చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కేంద్రం మీద కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తా ఉంది, రాహుల్ గాంధీ గారు ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలతో కూడా 50 మంది దగ్గరకు వచ్చింది కదా. ఆచార్య గారు, సో ఇప్పుడు ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ల వ్యవహారం సరే, తెలంగాణ ముఖ్యమంత్రి దాన్ని ఎత్తుకున్నారు, ఎలా అయినా చేసి తీరుతా ఉంటున్నారు, కానీ అది కనుక జరగకపోతే తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం దోషిగా మిమ్మల్ని చూసే ప్రమాదం లేదా? ఇప్పుడు ప్రజలు భగవంతుడు ఆయన కోరికను నెరవేర్చాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే బీసీలకు 42%, బీసీలకు ఆయన నోటికెళ్ళి బీసీలకు అన్నాడు, బీసీలకు 42% రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అదే ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దానికి కూడా మేము మద్దతు ఇచ్చినాం. ఇవాళ మీరు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు రాష్ట్రపతి గారు బిల్లుని ఓకే చేస్తారా అనేటువంటిది మాట్లాడారు. ఎక్కడ రాష్ట్రపతి కానీ ఇక్కడ గవర్నర్ కానీ ఓకే చేయాలంటే మొదలు పార్లమెంట్లో అసెంబ్లీలలో పెట్టి వాటిని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే వాళ్ళు ఆమోద ముద్ర వేస్తారు సార్. డైరెక్ట్ రాష్ట్రపతి గారు వీళ్ళు పంపించిన దాన్ని వేయరు, రాష్ట్రపతికి పంపించిన దాన్ని మళ్ళీ క్యాబినెట్కి పంపించి క్యాబినెట్ 2 ఎగువ దిగువ సభలలో ప్రొసీజర్ అందరికీ తెలుసు. ప్రొసీజర్ అయితే పొలిటికల్ గా ఏం జరుగుతుంది అనేది చర్చ. అదే ఇప్పుడు అక్కడ బీహార్ రాష్ట్రంలో గవర్నర్ ఇచ్చిండు, ఇక్కడ ఒక్కొక్క గవర్నరు వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు, విచక్షణ పరిధి, అక్కడ గతంలో వచ్చినటువంటి తీర్పులు, కోర్టు, సుప్రీంకోర్టు, ఇవి అవన్నీ కూడా బేరీజ్ చేసుకొని వాళ్ళు పంపించడం జరుగుతుంది. ప్రతి గవర్నర్ కు రోజు అజమాయిషి భారతీయ జనతా పార్టీ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సరే, వాళ్ళు ఉన్నప్పుడు అట్లా ఇట్లున్నదేమో, దాన్ని నేను ఎక్కువ నిన్న మహేష్ గౌడ్ మాట్లాడుతూ మీరు ఇప్పుడు మతం అనే యాంగిల్ తీసుకొచ్చి దీన్ని ఆపడం అలా కాదు కదా. ఒక్క నిమిషం, ముస్లింలకు 5.8% వర్తిస్తుంది, ఇప్పటికి 4% ఉంది, కావాలని 10% అని మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది చాలా సీరియస్ గా తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. 46% బీసీలు ఉన్నారు, 10% కలుపుకొని 56% బీసీలలో ఉన్నది అని రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పిండ్రు. 56% బీసీలని. ఇవాళ వాళ్ళు నోటి మాటలు చెప్పి వాళ్ళు గణాంకాలు చెప్పిందే తప్ప ఏ గ్రామ పంచాయతీలో ఆ గ్రామానికి సంబంధించిన క్యాస్ట్ డివైడ్ అయినటువంటి విషయాలన్నిటిని కూడా ఇప్పటి వరకు గవర్నమెంట్ డెమోలో పెట్టలే, గ్రామ పంచాయతీల దగ్గర పెట్టలేదు. ఇవాళ మీ ఏబిఎన్ ఛానల్ దగ్గర ఉందేమో చూపియండి, ఏ గ్రామంలో ఎంతమంది ఏ కులాలకు సంబంధించిన యొక్క డాటా మీ దగ్గర ఉన్నదేమో చెప్పండి. ఓవరాల్ గా వాళ్ళు బీసీలు ఇంతమంది ఉన్నారు, ఎస్సీలు ఇంతమంది చెప్తుంది. కాంగ్రెస్ పార్టీయో లేకపోతే బీజేపీగా మీరు బీఆర్ఎస్ సరే కాదు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి ఆచార్య గారు, పార్టీల పరంగా ఒక ఆప్షన్ డిస్కస్ చేద్దాం. ఆచార్య గారు ఒక ఆప్షన్, నా మాట వినండి, ఒక ఆప్షన్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫైనల్ రిసార్ట్, ఇదిగో కాంగ్రెస్ పార్టీ మేము పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చాము, ఇదిగో ఇన్ని సీట్లు స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తున్నాం అంటే అప్పుడు బీజేపీ ఏం చేస్తున్నారు మీ పార్టీ పరంగా చెప్పండి సార్. నేను ఒక్క మాట ఏం చెప్తున్నా అంటే, అయితే రాజ్యాంగబద్ధంగా కావాలి, లేదంటే సుప్రీంకోర్టు వెళ్తా అంటున్నారు కదా, అది ఆ రకంగా రావాలి. ఒకవేళ మీరు పార్టీ పరంగా ఇయ్యదలుచుకుంటే 42% బీసీలకు న్యాయం చేయదలుచుకుంటే ఫస్ట్ నీ మంత్రిత్వ శాఖలలో 42%, ఆల్ కార్పొరేషన్లలో 42%, ఏదైతే మార్కెట్ కమిటీలు, మార్కెట్ చైర్మన్లు దాంట్లో 42%, దాని తర్వాత గ్రామాలలో జరిగేటువంటి దాంట్లలో మీ పార్టీ పరంగా 42% ఇవ్వండి. ప్రాక్టికల్ గా స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుకునేటప్పుడు మీరు మొత్తం వీటన్నిటికీ లింక్ పెడితే అవుతుందా? ప్రాక్టికల్ గా ఉండాలి కదా. ఒక బ్రేక్ తీసుకుంటా, ఎనీవే ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఈ ఓట్ చోరీ అంశం అనేది ఇప్పుడు ఢిల్లీ నుంచి